జీవితం ఒక ప్రతిధ్వని లాంటిది అంటారు శివకేర గారు. ప్రతిధ్వని అంటే ఏంటి? అంటే సమాజానికి మనం ఏమైతే ఇస్తున్నామో అదే తిరిగి మళ్ళీ మన వద్దకొస్తుంది. ఒక చిన్న కుర్రాడు వాళ్ళ అమ్మ మీద కోపం వచ్చి, కోపంగా ఇంట్లోంచి బయటకొచ్చేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్తూ వెళ్తూ ఒక లోయ కనిపించి, ఆ లోయ దగ్గర అక్కడ కూర్చుని వాళ్ళ అమ్మ మీద కోపాన్ని అక్కడ చూపిస్తున్నాడు. "నువ్వంటే నాకు అసహ్యం, నువ్వంటే నాకు అసహ్యం, నువ్వంటే నాకు కోపం" అని అరుస్తున్నట్ట. ఆ అబ్బాయి ఏమంటున్నాడో అదే రిపీట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి లోయ కదా, రీసౌండ్ వస్తుంది కదా, అదే మళ్ళీ వస్తుంది. కానీ చిన్న పిల్లాడు కదా, వాడికి తెలియదు కదా, అది భయం వేసింది, భయపడ్డాడు. ఇంటికొచ్చేసి వాళ్ళ అమ్మతోటి అన్నాడు, "అమ్మ, అక్కడ పక్కన లోయలో ఒక చెడ్డ మనిషి ఉన్నాడు, ఒక దెయ్యం ఉంది, అక్కడ అరుస్తోంది" అనేసి అన్నాడు. ఏమరిచింది అని. "నువ్వంటే నాకు అసహ్యం, నువ్వంటే నాకు అసహ్యం అని అరుస్తోందమ్మా" అన్నాడు. తల్లికి పిల్లాడు చెప్తున్నది అర్థమైంది. వెంటనే, "అవునా, అలాగా బాబు, సరే అయితే ఈసారి ఆ లోయ దగ్గరికి వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం అని అరుచు చూడు, ఏమంటుందో చూద్దాం" అని. అదే పని ఆ పిల్లాడు అక్కడికి వెళ్ళి మళ్ళీ చేశాడు. ఆటోమేటిక్గా లోయలోంచి మళ్ళీ "నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం" అని రిపీట్ వస్తోంది. దాని నుంచి ఆ పిల్లాడు ఒక పాఠం నేర్చుకున్నాడు. ఏంటి? జీవితం ప్రతిధ్వని లాంటిది. నేనేమైతే జీవితానికి ఇస్తున్నానో, నేనేదైతే చుట్టూ సమాజానికి అందిస్తున్నానో అదే తిరిగి నాకు మళ్ళీ అందిస్తుంది అని. సో దీన్నే ప్రతిధ్వని అంటారు.